హాయ్ ఫ్రెండ్స్! ఇవాల్టి వీడియోలో నేను ఒక ఏఐ ఏజెంట్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ పాయింట్ అసలు ఏఐ ఏజెంట్ అంటే ఏంటి? సెకండ్ పాయింట్ ఆ ఏఐ ఏజెంట్ మీకు ఎలా హెల్ప్ అవుతుంది? అండ్ దాని ద్వారా మీరు మనీ ఎలా ఎర్న్ చేయగలరు? థర్డ్ పాయింట్ ఆ ఏజెంట్ ని ఎలా యూజ్ చేయాలి? సో ఈ టాపిక్స్ అన్ని నేను ఈ వీడియోలో కవర్ అయితే చేయబోతున్నాను. వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మీకు చాలా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఈ వీడియో మెయిన్ వచ్చేసి ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ అయితే ఉంటారో వాళ్ళకైతే చాలా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్! నా పేరు హరీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఐ తమ్ముడు. సో ఫ్రెండ్స్ మన ఛానల్‌లో నేను వచ్చేసి ఇలా ఏఐ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. అండ్ తప్పకుండా బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే చేయండి. అండ్ గైస్ నార్మల్ గా నేను వచ్చేసి యానిమేషన్ వీడియోస్ అయితే జనరేట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ప్రాంప్ట్స్ కోసం ఒక వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ అయితే చేశాను. సో ఆ ప్రాంప్ట్స్ అని నేను వచ్చేసి ఆ వాట్సాప్ ఛానల్ అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను అనమాట వీడియో రిలీజ్ కాగానే. అండ్ అలాగే మీకు వచ్చేసి కంప్లీట్ గా నా పాత వీడియోస్ ఏవేవి ఉన్నాయో ప్రాంప్ట్స్ అన్ని మీకు వచ్చేసి అక్కడైతే అవైలబుల్ అయితే ఉంటాయి. సో ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోయినట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది గైస్. క్లిక్ చేసి వెంటనే జాయిన్ అయితే అయిపోండి. అండ్ అలాగే నేను వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా క్రియేట్ అయితే చేశాను ఏఐ తమ్ముడు అని. సో దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. ఇక్కడ ఎలా సపోర్ట్ చేస్తున్నారో ప్లీజ్ అక్కడ కూడా అలానే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ నేను వచ్చేసి కంప్లీట్ గా మీకు వచ్చేసి 3 పాయింట్స్ చెప్పాను కదా. నేను వచ్చేసి ఫస్ట్ థర్డ్ పాయింట్ నుంచి అయితే రాబోతున్నాను. అసలు ఈ ఏఐ ఏజెంట్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీకైతే చూపిస్తాను. అది చూసిన తర్వాత ఆటోమేటిక్ గా మీకే తెలుస్తుంది అసలు ఏఐ ఏజెంట్ అంటే ఏంటి, దాని నుంచి మనం వచ్చేసి మనీ అనేది ఎలా ఎర్న్ చేయొచ్చు అని. సో నేను ఈ ఏఐ ఏజెంట్ ని ఎలా డిజైన్ చేశాను, డైరెక్ట్ గా మన చాట్ జీపీటీ లోనే మనకు వచ్చేసి ఇంక్లూడ్ అయ్యేటట్టు నేనైతే డిజైన్ అయితే చేశాను. ఫ్రెండ్స్ ఇదే అన్నమాట ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సేమ్ చాట్ జీపీటీ లాగే అయితే ఉంటుంది. జస్ట్ మనం ఇక్కడ ఒక వీడియో టాపిక్ అయితే ఇద్దాం. సో ప్రాంప్ట్ ఏం రాస్తున్నాను అంటే మై వీడియో టాపిక్ ఈస్ అని టాపిక్ అయితే మెన్షన్ అయితే ఇస్తున్నాను. సో ఇదే అనమాట నేను ఒక సింపుల్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ 2025 లో ఏది బాగుంది, అది మనం ఏది పర్చేస్ చేయాలని అయితే ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఎంటర్ అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ మీకైతే డౌట్ అయితే రావచ్చు, నార్మల్ గా మనకు వచ్చేసి ఇలా ప్రాంప్ట్ ఇస్తే చాట్ జీపీటీ కూడా రిజల్ట్ అయితే ఇస్తుంది కదా అని. నేను దీన్ని ఎలా డిజైన్ చేశానంటే ఏమి యూట్యూబ్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు కదా, లైక్ వాళ్ళకి వచ్చేసి స్క్రిప్ట్ రాయడం రాదు, ఎస్ఈఓ చేయడం రాదు, ఏమీ ఐడియా ఉండదు కదా. సో అట్లాంటి వాళ్ళు కూడా సింపుల్ గా అయితే యూజ్ చేసేటైతే డిజైన్ అయితే చేశాను. నార్మల్ గా మనం వచ్చేసి చాట్ జీపీటీలో ప్రాంప్ట్ ఇస్తే అది మనకు వచ్చేసి నార్మల్ గా బ్రీఫ్ గా అయితే వస్తుంది అనమాట. కానీ నేను క్రియేట్ చేసిన ఈ ఏజెంట్ వచ్చేసి మనకు అలా ఇవ్వదు. సో ఒక యూట్యూబర్ ఎలా మాట్లాడాలి, ఏం స్క్రిప్ట్ మాట్లాడాలి, అసలు హుక్స్ ఎలా యూజ్ చేయాలి, మనకి టాపిక్ ఎలా మాట్లాడాలి, దాన్ని ఎలా డివైడ్ చేసుకోవాలి, ఇది వచ్చేసి ప్రాపర్ గా అయితే ఇస్తుంది అనమాట మనకు. సో నేనైతే ఇలా అయితే ఇచ్చాను. ఇక్కడ మనకు వచ్చేసి 10 కేటగిరీస్ అయితే ఇచ్చింది. ఇక్కడ మన టాపిక్ ఏదో సెలెక్ట్ అయితే చేసుకోమంటుంది. సో నేను వచ్చేసి టెక్నాలజీ అండ్ గ్యాడ్జెట్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సో ఇక్కడ 1 అయితే ప్రెస్ చేసి ఎంటర్ అయితే వేస్తున్నాను. చూస్తున్నారా మనకు వచ్చేసి ఆటోమేటిక్ గా టైటిల్ అయితే క్రియేట్ అయితే చేసి ఇచ్చింది. దాని తర్వాత కింద ఎస్ఈఓ కీవర్డ్స్ అండ్ అలాగే హ్యాష్ ట్యాగ్స్ కూడా 15 కరెక్ట్ గా అయితే ఇచ్చింది. మనకైతే అంతకంటే ఎక్కువ యూజ్ అయితే చేయకూడదు. అండ్ ఈ హ్యాష్ ట్యాగ్స్ ని కూడా నేను కీవర్డ్స్ ని ఎలా డిజైన్ చేశానంటే డైలీ యూట్యూబ్ లో సెర్చ్ రిజల్ట్స్ లో ఏవైతే టాప్ వస్తాయో అదే వచ్చేటట్టు నేనైతే దీనైతే డిజైన్ అయితే చేయించాను. సో మనకు వచ్చేసి ఎవ్రీడే హ్యాష్ ట్యాగ్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ అలాగే కీవర్డ్స్ కూడా చేంజ్ అయితే అవుతూ ఉంటాయి అనమాట యాజ్ పర్ యూట్యూబ్ ఆల్గోరిథం. అండ్ గైస్ ఇక్కడ చూసారా స్క్రిప్ట్ అయితే ఇచ్చేసింది, హుక్ కూడా క్రియేట్ చేసింది మనకు టాపిక్ కి. సో హుక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట గైస్. ఫస్ట్ 30 సెకండ్స్ ఏదైతే వీడియోలో ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. హుక్ ఇచ్చింది అండ్ దాని తర్వాత మనకు వచ్చేసి టైం స్టాంప్ తో సహా మనకు వచ్చేసి డివైడ్ అయితే చేసింది వీడియోని. ఒకవేళ మీరు వచ్చేసి సబ్ టైటిల్స్ యూస్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్ గా ఈ టైం స్టాంప్ ప్రకారం మీరు వచ్చేసి సబ్ టైటిల్స్ అయితే దాంట్లో మెర్జ్ అయితే చేసేయచ్చు ఆటోమేటిక్ గా వీడియోలో. అండ్ లాస్ట్ లో చూసినట్లయితే మనకైతే సిటిఏ కూడా ఇచ్చేసింది. అండ్ దాంతో పాటు మనకు వచ్చేసి యూట్యూబ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చింది. సో ఇలా మనకు వచ్చేసి స్క్రిప్ట్ అయితే జనరేట్ అయితే చేసి కంప్లీట్ గా ఆటోమైజ్ అయితే చేసి ఇస్తుంది గైస్. అండ్ ఒకవేళ మీకు వచ్చేసి స్క్రిప్ట్ జనరేట్ చేసింది మీకు మంచిగా అనిపించలేదు, మళ్ళీ స్క్రిప్ట్ ని రీజనరేట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ లాస్ట్ లో చూసినట్లయితే మీకు ఒక క్వశ్చన్ అడుగుతుంది, మీరు ఈ స్క్రిప్ట్ ద్వారా హ్యాపీగా ఉన్నారా, అయితే ఎస్ ప్రెస్ చేయండి, ఒకవేళ లేదంటే నో ప్రెస్ చేయండి. సో నేను వచ్చేసి నో ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే మనకి వచ్చేసి ఏం చేస్తుందంటే ఈ ఏజెంట్ వచ్చేసి మళ్ళీ దీన్ని ఎన్హాన్స్ అయితే చేస్తుంది, ఇంకా స్క్రిప్ట్ ని మంచిగా డెవలప్ చేయడానికి అయితే చూస్తుంది అనమాట. సో మీరు చూస్తున్నట్లయితే హుక్ అయితే చేంజ్ అయితే అయిపోయింది అండ్ అలాగే మనకు వచ్చేసి బాడీ కూడా మొత్తం అయితే చేంజ్ అయితే చేసి ఉంటుంది. ఇలా ఈ ఏజెంట్ అయితే మీకు అయితే వర్క్ అయితే అవుతుంది. సో ఇంకొక టాపిక్ అయితే ఇచ్చైతే చూద్దాం. సో నెక్స్ట్ నేను ఏం టాపిక్ ఇస్తున్నానంటే మై వీడియో టాపిక్ ఈజ్ అబౌట్ బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్. సో చూద్దాం ఎలా జనరేట్ చేస్తుంది.
నెక్స్ట్ చూస్తున్నారా ఆటోమేటిక్‌గా మనకొచ్చేసి కేటగరీ అయితే తీసేసుకుంది. అండ్ దాంతో పాటు మనం ఇచ్చిన టాపిక్‌కి ప్రకారం ఎస్‌ఈఓ కీవర్డ్స్, హ్యాష్‌ట్యాగ్స్ అన్నైతే క్రియేట్ అయితే చేసేసింది. అండ్ అలాగే స్క్రిప్ట్. ఇలా మీరు ఎటువంటి టాపిక్ గురించి అడిగినా మీకొచ్చేసి కంప్లీట్‌గా అయితే జనరేట్ అయితే చేసిస్తుందనమాట. సూపర్ గదా! సో చాలా టైమ్ అయితే సేవ్ అయితే అవుతుంది గైస్. అండ్ మోర్ వీడియోస్ అయితే మనమైతే అప్‌లోడ్ అయితే చేయగలం. అది పర్ఫెక్ట్‌గా ఎస్‌ఈఓ చేసుకొని మంచిగా మన ఛానెల్‌ని మానిటైజ్ చేసుకొని అర్నింగ్ అయితే చేయొచ్చు. సో ఈ టూల్ వచ్చేసి ఫ్రీ అయితే కాదు గైస్. ఎందుకంటే నేనొచ్చేసి కొంచెం అమౌంట్ అయితే స్పెండ్ చేసి దీన్నొచ్చేసి క్రియేట్ అయితే చేపించుకున్నాను. సో మన క్రియేటర్స్ అందరికి యూజ్ అయితే అవ్వాలని. నార్మల్‌గా దీని ప్రైస్ వచ్చేసి 1599. సో నేనొచ్చేసి స్పెషల్ ఆఫర్ అయితే పెట్టానన్నమాట 999. అండ్ అలాగే ఒక సర్ప్రైజ్ అని చెప్పాను గదా! సో సర్ప్రైజ్ ఏమంటే ఫస్ట్ 50 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని దీన్ని కేవలం 599కి అయితే ఇస్తున్నాను. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేయంగానే మీకొచ్చేసి అక్కడ మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేమ్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ అండ్ మీ లొకేషన్. అండ్ పేమెంట్ చేసింటారు గదా! ఆ పేమెంట్ చేసిన స్క్రీన్‌షాట్ దానికైతే అటాచ్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. చేసి మీరు సబ్మిట్ చేయగానే మీకొచ్చేసి వితిన్ ఫ్యూ మినిట్స్‌లో మీకు రిప్లైగా ఒక ఈమెయిల్ అయితే వస్తుంది. సో దానికోసం ఈమెయిల్ ఐడీ అయితే మెన్షన్ అయితే చేయమన్నాను. ఈమెయిల్ అయితే వస్తుంది. అందులో మీకొచ్చేసి ఈ లింక్ ఉంటుంది. సో డైరెక్ట్‌గా క్లిక్ చేసి మీరు బుక్ మార్క్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ గైస్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి గైస్. ఇంకా ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పటివరకు వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.